స్పీడ్ వెనక దాగిన నిజం, ఆ ఇంజిన్ గర్జన వెనుక. రాత్రి నగరం నిశ్శబ్దంగా ఉంది. రోడ్లు వెలుగులతో మెరిసిపోతున్నాయి. దూరంగా ఒక ఇంజిన్ గర్జిస్తోంది. అది కేవలం ఒక బైక్ కాదు, అది ఒక కళ, అది ఒక స్వేచ్ఛ, అది ఒక గుర్తింపు. యువతలో స్పోర్ట్స్ బైక్స్ పై ఆకర్షణ పెరుగుతోంది. అగ్రెసివ్ డిజైన్, పవర్ఫుల్ ఇంజిన్, హై స్పీడ్, ఇవన్నీ ఆకర్షణీయమే. హైవేపై వేగంగా వెళుతుంటే మనసు ఎగిరిపోతుంది. ఆ అనుభూతి మత్తు లాంటిది. కానీ ఆ వేగం వెనుక దాగి ఉన్న నిజం మనకు తెలుసా? నగర రోడ్లు హైవేలు కావు. నగరాల్లో ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, పాదచారులు ఉంటారు. ఒక్క క్షణం అప్రమత్తత కోల్పోతే పరిణామాలు తీవ్రమవుతాయి. స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు రియాక్షన్ టైం తగ్గిపోతుంది. సడన్గా ఏమైనా జరిగితే మైండ్ పనిచేయదు, శరీరం స్పందించదు. మన దేశంలోని రోడ్స్ ఆ వేగానికి సిద్ధమా? మన రోడ్స్ రేసింగ్ ట్రాక్స్ కాదు, మన జీవితం ఎక్స్పెరిమెంట్ కాదు. ఒక చిన్న తప్పు ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. స్పోర్ట్స్ బైక్ నిజాలు తెలుసుకో. స్పోర్ట్స్ బైక్ తప్పు కాదు, వేగం తప్పు కాదు. కానీ సరైన స్థలం, సరైన సమయం, సరైన బాధ్యత అవసరం. ప్రయోజనాలు: 1, అధిక పనితీరు. శక్తివంతమైన ఇంజిన్లతో వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడం సులభం. 2, మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ. చాలా స్పోర్ట్స్ బైక్లలో డిస్క్ బ్రేక్లు, ఏబిఎస్ వంటి ఆధునిక సేఫ్టీ సౌకర్యాలు ఉంటాయి. 3, ఆకర్షణీయమైన డిజైన్. యువతలో స్టైల్ మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. 4, రోడ్ గ్రిప్ మరియు కంట్రోల్. వెడల్పైన టైర్లు, ఏరోడైనమిక్ డిజైన్ వల్ల హైవేలపై మంచి స్థిరత్వం ఉంటుంది. ప్రతికూలతలు: కళ్ళు తెరిచి చూడు. 1, ట్రాఫిక్ అనుకూలం కాదు. పట్టణ ట్రాఫిక్లో ముందుకు వంగి ఉండటం వల్ల ఎక్కువసేపు ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. 2, ఇంధన వినియోగం ఎక్కువ. పెట్రోల్ ఖర్చు ఎక్కువ, రోజువారీ ప్రయాణాలకు భారం అవుతుంది. 3, మెయింటెనెన్స్ ఖర్చు. సర్వీసింగ్ ఖరీదు, స్పేర్ పార్ట్స్ విలువైనవి, టైర్లు త్వరగా మసలిపోతాయి. 4, ప్రమాదాల అవకాశాలు. అధిక వేగ సామర్థ్యం ఉండటం వల్ల కొందరు రైడర్లు వేగంగా నడపడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. 5, సౌకర్యం లోపం. దీర్ఘకాల ప్రయాణాల్లో వెన్నునొప్పి, చేతుల నొప్పి వస్తుంది. కుటుంబంతో ప్రయాణించడానికి అనుకూలం కాదు. కానీ డబ్బు కన్నా పెద్ద నష్టమేంటో తెలుసా? ప్రమాదం జరిగినప్పుడు కుటుంబం ఎదుర్కొనే బాధకు విలువ కట్టగలమా? ఆమె ఇంకా వేచి ఉంది. చిన్నతనం నుంచి అమ్మ చేతిముద్ద తిన్నావు, నాన్న వడిలో సేద తీరావు, చెల్లి రక్షాబంధన్ కట్టింది. ఆ మధురమైన క్షణాలు గుర్తున్నాయా? ఒక తల్లి రాత్రిపూట నిద్రపోకుండా కిటికీ దగ్గర కూర్చుని నీ బైక్ సౌండ్ కోసం చెవులు నెక్కబొడుచుకుని వేచి ఉంటుంది. ఒక కుటుంబం తమ మనిషి తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుతుంది. ఏదైనా జరిగితే మొదటగా ఎక్కువగా పరితపించేది అమ్మ మాత్రమే. ఆ కళ్ళలో నీకోసం ఉన్న భయాన్ని చూసావా ఎప్పుడైనా? అమ్మ చేతిముద్ద, నాన్న వడిలో సేద తీరడం, చెల్లి రక్షాబంధన్, ఇవి జీవితాంతం పొందేలా జాగ్రత్తగా ఉండు. మనం తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన మన వాళ్ళు జీవితాంతం బాధపడే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వానికి ఒక విన్నపం: యువకులు స్పోర్ట్స్ బైక్స్ పై మక్కువ చూపి తల్లిదండ్రులను ప్రెషరైజ్ చేసి కొనిపిస్తున్నారు. సాధారణ షోరూంలలో వాటి అమ్మకాలు ఊహకందని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వీటికి కారణమైన వారు బాధ్యులవుతున్నారు. స్పోర్ట్స్ బైక్స్ కేవలం స్పోర్ట్స్ కోసం ఉద్దేశించినవి. అటువంటి వాటిని శిక్షణ పొందిన వారు మాత్రమే, వాటికి సంబంధించిన గ్రౌండ్స్లో మాత్రమే వాడాలి. మా విన్నపం: స్పోర్ట్స్ బైక్స్ని కేవలం శిక్షణ పొందిన రైడర్లకే అమ్మేలా, స్పోర్ట్స్ గ్రౌండ్స్లో మాత్రమే వాడేలా చట్టం తీసుకురండి. యువత భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల నిద్ర కోసం. చివరి మాట: నిజమైన విజయం స్పోర్ట్స్ బైక్ నడపండి, కానీ బాధ్యతతో. వేగం మీ నియంత్రణలో ఉండాలి, మీ జీవితం కాదు. స్పీడ్ మీకు థ్రిల్ ఇస్తుంది, కానీ సేఫ్టీ మీ కుటుంబానికి శాంతి ఇస్తుంది. స్పీడ్ కొన్ని క్షణాల ఆనందం ఇస్తుంది, సేఫ్టీ జీవితాంతం ఆనందం ఇస్తుంది. ఒక్క క్షణం వేగం కోసం జీవితం మొత్తాన్ని ప్రమాదంలో పెట్టకండి. హెల్మెట్ పెట్టుకో, నిదానంగా వెళ్ళు, ఇంటికి చేరు. నీకోసం ఒక అమ్మ ఎదురు చూస్తోంది. మీరింటికి సురక్షితంగా చేరుకోవడం, అదే నిజమైన విజయం.